మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వివాహ జీవితానికి ఏ భావాలు, ఏ గ్రహాలు ముఖ్యం? ఫస్ట్, ప్రతి వారి జన్మజాతక చక్రం ఆడవారైనా మగవారైనా గుర్తుపెట్టుకోండి. వివాహానికి సప్తమ స్థానం ముఖ్యం. 2, ఆడవారికైతే గురుగ్రహం, కుజగ్రహం జాతక చక్రంలో బాగుండాలి. 3వది, మగవారికైతే శుక్రగ్రహం బాగుండాలి. ఈ 3 చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మధ్యకాలంలో వివాహం గురించి, వివాహ సమస్యల గురించి ఎక్కువ ప్రశ్న వేస్తున్నారు. మీది ఏ లగ్నమైనా కానీ సప్తమాధిపతి తులా లగ్నం అనుకోండి, మేష లగ్నం అనుకోండి, సప్తమాధిపతి శుక్రుడు ఈయన ఇక్కడ 6వ స్థానంలో ఉంటే 100% ఇబ్బంది. శుక్రుడు నీచపడ్డాడు, సప్తమాధిపతి. ఇట్లా ఉన్నప్పుడు డైరెక్ట్గా గురుడు సమసప్తక దృష్టి కలిగి ఉంటే మంచిదే. లేదు, ఎందుకంటే గురుడు స్వక్షేత్రంలో ఉండి ఒక నీచబడిన గ్రహాన్ని చూస్తున్నారు కాబట్టి ఈ దోషం పోతుంది. ఇంకా ఇట్లాగన్ని వృషభ లగ్నం, శని భగవానుడు వక్రించి సప్తమంలో ఉన్నారు, ఉండి జ్యేష్ఠలో ఉన్నారనుకుందాం. జ్యేష్ఠ నక్షత్రాధిపతి శని బుధుడు 2వ ఇంట్లో ఉన్నారు. అంటే ఈ బుధగ్రహం శని యొక్క కారక ప్లేస్లో 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నారు. అప్పుడు శని మహర్దశ వస్తే వివాహ జీవితానికి 100% ఇబ్బంది ఉంటుంది. అట్లాగే సప్తమంలో శని ఉన్నప్పుడు ఏమవ్వాలి? వృషభ లగ్నానికి శుక్రగ్రహమైనా చూడాలి, లేదా గురుగ్రహమైనా చూడాలి. మరి సప్తమంలో దిగ్బలం కదండి శని భగవానుడు. వృషభ లగ్నానికి యోగకారకుడు కదా, యోగకారకుడు దిగ్బలం పొందితే మంచిది అని చెప్పి ఉన్నారు. ఎక్కడ? భాగ్యాధిపతి, దశమాధిపతి. ఎంత దిగ్బలం పొంది ఉన్నా సప్తమంలో పాపగ్రహాలు ఉన్నది 100% ఇబ్బంది ఉంటుందండి. 2వది, ఆ గ్రహాన్ని ఇంకా పాపగ్రహం ఏదైనా రాహువు గట్రా చూస్తూ ఉంటే 100% మంచిది కాదు. ఇట్లా ఉన్నప్పుడు గురు వీక్షణ కానీ, గురుడు మరి వృషభ లగ్నానికి యోగకారకుడు కాదండి, మరి గురుడు చూస్తున్నారు. ఇది కొందరు వేసే ప్రశ్న కాబట్టి చెప్తూ ఉన్నాను. గురుడు చూస్తుంటే మంచిది. గురుగ్రహం గుర్తుపెట్టుకోండి, జాతక చక్రాల్లో గురుగ్రహం, శుక్రగ్రహం నైసర్గిక శుభగ్రహాలు కాబట్టి వారు చూస్తే 100% ఈ దోషం పోతుంది, ఆడవారికైనా మగవారికైనా. అట్లాగే ఆడవారికి గురుగ్రహం బాగుండాలి, మగవారికి శుక్రగ్రహం బాగుండాలి. మగవారి జాతకంలో శుక్రగ్రహం వీక్గా ఉన్నప్పుడు ఎవరి జన్మజాతక చక్రం మగవారైతే శుక్రగ్రహం వీక్గా ఉన్నారు, నీచిపడి ఉన్నారు, లేదంటే శత్రురాశుల్లో ఉన్నప్పుడు ఆడవారి జాతకం వచ్చినప్పుడు శుక్రగ్రహం ఇంత బలంగా ఉండకూడదు. కొంచెం తక్కువ స్థాయిలో శుక్రగ్రహం ఉంటే ఈక్వల్ అవుతుంది. ఆడవారి జాతకంలో గురుగ్రహం ఉండే జాతకం చూస్ చేసుకోండి శుక్రగ్రహం వీక్గా ఉన్నప్పుడు. అప్పుడు ఆటోమేటిక్గా వివాహ జీవితం బాగుంటుంది. మగవారి జాతకంలో, ఆడవారి జాతకంలో గురుడు వీక్గా ఉన్నారనుకోండి, మగవారి శుక్రగ్రహం బాగుండేలాగా
చూసి ఆ అమ్మాయికి మ్యారేజ్ చేయండి. చేస్తే 100% జీవితం బాగుంటుంది. అందుచేత ఎవ్వరికైనా వివాహ జీవితానికి ఏ భావాలు, ఏ గ్రహాలు అంటే ఎవ్వరికైనా సప్తమ భావం ముఖ్యమండి. సప్తమ భావంలో పాపగ్రహాలు ఉంటే వివాహ జీవితానికి 100% ఇబ్బంది. ఇట్లా ఉన్నప్పుడు శుభగ్రహ దృష్టి ఉండాలి. ఉంటే ఆ ఇబ్బంది తొలుగుతుంది. ఇట్లా ఉన్నప్పుడు పాపగ్రహాలు ఉన్నప్పుడు ఆ దశ జీవితంలో రాలేదనుకోండి, మంచిదే మరి. ఆ దశ వచ్చి సప్తమంలో పాపగ్రహం ఉండి వివాహం చేయాలనుకుంటే ఆలోచించండి ఆ టైంలో. ఆ దశ వెళ్ళిపోయేంత వరకు. మరి మాకు టైమే అయిపోతుందండి, 35 సంవత్సరాలు దాటిపోయి మరి ఎట్లాగా ఆ దశ వచ్చింది. చాలా జాగ్రత్తగా ఆలోచించి అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయి అయితే అమ్మాయి వారికి తగినంత పూజలు చేయించుకొని వివాహానికి ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచిది. అట్లాగే చాలామంది పరిహారాలు వివాహానికి అడుగుతున్నారండి. గుర్తుపెట్టుకోండి, వివాహ జీవితం దాంపత్య బంధానికి శుక్రగ్రహం ముఖ్యం. కాలపురుష కుండల చక్రానికి వృషభ రాశి 2వ రాశి, 7వ రాశి తులారాశి. 7వ రాశి తులారాశి అంటే 2 కుటుంబాలకి ఆధిపత్యమే శుక్రగ్రహం వచ్చారు. అంటే శుక్రుడు ఇరువురి జాతకాల్లో కూడా బాగానే ఉండాలి. శుక్రుడికి అధిదేవత లక్ష్మీదేవి కాబట్టి డైలీ లక్ష్మీదేవి పూజ చేసుకుంటే మంచిది. లేదా శుక్రవారం రోజు లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయండి. అయ్యవారికి, అమ్మవారికి, లక్ష్మీనారాయణకి, నారాయణుడికి పూజ చేసి కుంకుమార్చన చేసి వీలైతే పాలు నైవేద్యం పెట్టి అవి మీరు తీసుకోండి పెళ్ళి కావాలనుకునేవాళ్ళు. నెక్స్ట్ అమ్మాయికి గురువార నియమాలు, గురుగ్రహ ఆరాధనలు చేసుకుంటే మంచిది. అట్లాగే కుజగ్రహంకి మంగళవారాలు. అట్లాగే అమ్మాయికైనా అబ్బాయికైనా నేను చాలా మందికి ఇది పెడుతూ ఉంటాను. కాత్యాయని ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారండి, చేయట్లేదు కదా, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉన్నారు. కాత్యాయని దేవి వ్రతం ఉంటుంది. అది మీరు ఆలయానికి వెళితే మీ ఆలయ పూజారులు చెప్తారు, చేయిస్తారు. వ్రతం చేయించి తదుపరి సంబంధాలు చూసుకోవడం అనేది మంచిది. అట్లాగే వివాహ జీవితానికి పెళ్ళి కావట్లేదు, పెళ్ళి అయ్యింది, గొడవలు పడుతున్నారు. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, అర్ధనారీశ్వర స్తోత్రం ఉంటుంది. శ్రీ శంకరాచార్యుల వారు మనకు అందించిన స్తోత్రం అర్ధనారీశ్వర స్తోత్రం. అబ్బాయినా అమ్మాయినా ఇది రోజు చదివితే దాని యొక్క ఫలితం మీరు మంచిగా అనుభవిస్తారు. అది మీరు చేసి చూస్తే 100% ఈ ఫలితం అనేది అందుకొని తీరుతారు. అర్ధనారీశ్వర స్తోత్రం చాలా మంచి స్తోత్రం. మీ పిల్లవాళ్ళ జాతకాల్లో ఇబ్బందులు ఉన్నా, ఒకవేళ వివాహం అవ్వకపోయినా అర్ధనారీశ్వర స్తోత్రం వాళ్ళకి చదవమని కాదండి, మీకు వస్తే మంచిది, రాకపోతే ఆడియో అన్న ప్లే చేసి, ఇప్పుడైతే యూట్యూబుల్లో మీరు ఏది టైప్ చేస్తే అది వచ్చేస్తుంది. అది ప్లే చేసి కొన్నాళ్ల పాటు వింటూ ఉంటే ఆటోమేటిక్గా మన నోటికి అది వచ్చేస్తుంది. ఈ పరిహారం మాత్రం చేసి చూడండి. 100% వివాహ యోగం, ఎంత ఇబ్బందులున్నా వివాహం అయ్యి కలిసే ఉంటారు. మరి మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలి కోరుకుంటూ నమస్తే.